అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం వీక్షిస్తూ ఉన్నారు. ఈ చర్చ చూసిన తర్వాత వాస్తవంగా తెలంగాణ పట్ల ప్రేమతో లేకుంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆవేదనతో చర్చ జరుగుతుందా, లేకుంటే వేరువేరు ఎజెండాలతో చర్చ జరుగుతుందా అనేది వారికి చూసేటువంటి వీక్షకులకు ఒక ప్రశ్నగా మిగులుతుంది. ప్రత్యేకించి మీరు మనం సామాన్యులు ఎవరినన్ను అడిగితే ఏం జరిగింది ఇవాళ అని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రభుత్వ పక్షంతో ఈ 4-5 గంటలు కూడా ఘర్షణ జరిగిందంట తప్పితే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిన అంశం పైన చర్చ జరిగిందని దాదాపు 7-8 మంది చెప్తారేమో. అటువంటి వాతావరణం చాలా బాధాకరంగా ఉంది. నేను ఎవరిని తప్పుపట్టడానికి కాదు. కొంతమంది బీజేపీ మిత్రులు మాట్లాడారు, వాళ్ళకి నిజంగా చాలా సాహసం ఉంది. ఎందువల్లంటే అంత అన్యాయం జరిగిన తర్వాత తెలంగాణకు నిన్నే బడ్జెట్లో అంత అన్యాయం జరిగిన తర్వాత జరిగిన చర్చలో అది ఏం